నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాల్టి మన వీడియోలో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో, ఎంత టేస్టీగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దామా? తయారీ విధానం వచ్చేసి నేను ఇక్కడ మట్టి మూకుడైతే తీసుకున్నానండి. దాంట్లోనే 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. మీ ఇష్టం, ఆయిల్ తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది అయిపోయిన వెంటనే దాంట్లోనే మెంతి గింజలు ఒక 4 వేసేయండి. మెంతి గింజలు చిటిపట్లు ఆడేటప్పుడే మీరు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఎప్పుడు ఫిష్ కర్రీకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది. ఈ పచ్చిమిర్చి అస్సలు కారం ఉండదు. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. మట్టి కుండలో వండే కూరలు కానీ, వేపుళ్ళు కానీ ఏదైనా కూడా మంచి రుచిగా ఉంటాయండి. దాని టేస్టే చాలా బాగుంటుంది. సో నేనైతే కనుక దీంట్లో చేస్తున్నాను. యాక్చువల్లీ స్టీల్ది పెట్టాను కానీ మీరు స్టీల్ది యూజ్ చేయొద్దు. ఇది చాలా రోజులైంది కాబట్టి మట్టిది బాగా యూజ్ఫుల్ అవుతుంది నాకు. కానీ మీరైతే కనుక ఇలా స్టీల్ది వాడొద్దు. ఎప్పుడు కూడా వుడ్ది కానీ లేదా మనకి వేరేగా వస్తున్నాయండి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లోనే పసుపు కూడా వేసేసాను. ఈ అల్లం పేస్ట్ కూడా బాగా వేగాలన్నమాట. ఇక్కడ ఒక్క ఉల్లిపాయ కానీ 2 ఉల్లిపాయలు కానీ మీరు చేప ఎంత తీసుకుంటున్నారో దానిపైన చూడండి. నేనైతే కనుక ఇక్కడ ఉల్లిపాయ తీసేసుకొని పేస్ట్ కింద కొంచెం కచ్చాపిచ్చాగా, అది మరీ పేస్ట్ కాదు, అలా అని మరీ అంత ముక్కల్లా కూడా కాదండి. గ్రేవీ మనకి చాలా బాగుంటుందన్నమాట. ఆ విధంగా అయితే నేను ఇలాగా మిక్సీ కొట్టేసుకున్నాక పేస్ట్ అనేది బాగా ఏగాలి. అంటే ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఆ విధంగా మనకి ఉండాలండి. అప్పుడే మనకి బాగా మసాలా బాగా మగ్గిపోయి ఏగిపోతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కారం అయితే తగినంత వేసేసుకోండి. రుచికి తగ్గంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాల్సిన సాల్ట్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఉప్పు ఇది అదని ఏమీ లేదు కదండి, మీకు తెలుసు కదా. ఇక్కడ ఒక్క టమాటా నేను మిక్సీ కొట్టుకుని పెట్టుకున్నానండి, అది కూడా యూజ్ చేసేసాను. అది కూడా వేసేసాను అనమాట. వేసేసాక బాగా ఏగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా బాగా వేగాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఏగే వరకు వెయిట్ చేద్దాం. మంచి టేస్టీ రుచిగా ఉండాలంటే కనుక దీనికి కావలసిన పద్ధతిలో చేస్తే మాత్రమే. చాలా మంది పులుపు ఒకటే వేస్తారండి. నాకెందుకో తెలియదు కానీ నాకు పులుపు కన్నా పులుపు వెయ్యాలి. సో ఇలా వేస్తే మరింత టేస్ట్ అని నాకు అనిపించింది. సో అందుకోసమే నేను ఒక టమాటాకు వేసాను. నాకు గ్రేవీ చాలా ఇష్టం అనమాట. ఇలా చేసిన గ్రేవీ వేగిపోయాక మనకి ఇలాగా తగినన్ని నీళ్లు, మీకు 1 గ్లాసా 2 గ్లాసుల, మీకు చిక్కదనాన్ని బట్టి మీరు తినే పులుసుని బట్టి వేసుకోండి. ఇక్కడ 2 గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తానన్నమాట. ఉప్పు కూడా ఫస్ట్ వేసి బాగా మసిలిపోయినాక వేసుకుంటే బాగుంటుంది. దాంట్లోనే కర్రీలిప్పి వేసేస్తున్నానండి. ఇప్పుడు వేసేసాక ఇలా మరిగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్ దిగి చాలా టేస్టీగా ఉంటుంది. మనం చాలా టైంలు చూసే ఉంటారు. ఎప్పుడు కూడా మట్టి పాత్రలో మీరు ఒక్కసారి చేసి చూడండి. నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు వేసానండి. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నిన్న కూడా చేశాను, పోయిన వీక్ చేశాను. మామిడికాయలు ఉన్న రోజులు కూడా మామిడికాయ యూజ్ చేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ చాప ముక్కలు అనేది వేసేస్తున్నాను. చూసారు కదా, భలే ఉన్నాయి కదండి. చూసారా చక్కగా అన్ని పెద్ద పెద్ద ముక్కలు భలే ఉన్నాయి. సో నేను తల కూడా ఉంటే వేసేసాను. చాలా బాగున్నాయండి యాక్చువల్లీ. చూడండి, మనకి తలకాయ కూడా 2 పెచ్చుల కింద కొట్టేసి ఇచ్చారనమాట వాళ్ళు, షాప్ వాళ్ళు. మనకి ఊర్లో అయితే అలాగే ఇచ్చేస్తారు కదా, అలా కాకుండా ఇలాగా మనకి కొట్టి ఇచ్చారండి. అన్నీ క్లియర్‌గా చేసిస్తారు. మనం ఉప్పు, పసుపు వేసుకొని కడిగేసుకుంటే చాలు, మంచి టేస్ట్ వచ్చేస్తుంది. రైస్‌లో అయితే అద్దరిపోతుందండి. మీరు ఏమీ ఆలోచించవసరం లేదు. అంత చక్కగా ఉడికిపోతుంది. మనకి ఇలాగా కొత్త ఉడకాలి. అప్పుడే మనకి చేపకి పులుపు, ఉప్పు, కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీకు వర్షాలొచ్చేటప్పుడు, అలాంటప్పుడు చేపలు తిన్నారంటే రొంప పోయి మనకి నోటికి రుచిగా, పుల్లగా, కమ్మగా ఒక్క ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు తినేయొచ్చండి. అంత బావుంటుంది తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా ఇలాగా మామిడికాయ వేసి, ఇలా కొంచెం టమాటా వేసి ఎప్పుడైనా చేశారా?
నేనైతే చేశాను. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను ఇలా మట్టి దాంట్లో చేశాను. మంచి టేస్టీగా ఉంది. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసాను. మీకు కావాలితే గనక మీకు టమాటా బదులు వద్దనుకుంటే ఓన్లీ మామిడికాయ వేసుకోండి. నాకు 2 ఇష్టం కాబట్టి నేనైతే ఇలా వేస్తున్నాను. మీ ఇష్టం అండి. మనకు ఆయిల్ చూసారా ఎలా తేలిపోయిందో. మనం ఎక్కువగా ఏమీ వేయలేదు. అయినా కూడా ఉడికిపోయింది. ఎక్కువగా కలపకూడదండి. మనం గుడ్డ తీసుకొనే కలపాలి. పర్ఫెక్ట్‌గా వచ్చేవాళ్ళకైతే ఏ టెన్షన్ లేదు గానీ, లేదంటే ఊరికే మాడిపోయినట్టు అయిపోతుందండి. లేదంటే విడిపోతాయి ముక్కలు. ఇలాగ మామిడికాయ ఉన్నన్ని రోజులు మామిడికాయ పులిహోరని, మామిడికాయ పులుసని, లేదా మామిడికాయ కొబ్బరికాయ పచ్చడని ఇలాగ వేసుకొని మనం సి విటమిన్ అనేది ఎక్కువగా అధికంగా మనకి ఉండొచ్చండి. చూడండి మనకి రెడీ అయిపోయింది కదా! ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలాగా మనకి ఫిష్ కర్రీ ఎంతో టేస్టీగా, రుచికరంగా రెడీ అయిపోయింది. ఈ టేస్టీ మనకి చేపల పులుసైతే అద్దిరిపోతుందండి. దీంట్లో మనం మసాలాలు గానీ ఏమీ వాడలేదు. చూసారా? ఇలాగా టేస్టీగా అద్దిరిపోతుంది. కొత్త మనం కింద దింపేసాక కూడా మినిమమ్ ఒక్క 15 నిమిషాల వరకు కూడా ఇలాగే కొతలాడుతూనే ఉందండి. అస్సల ఇలా అందుకే అంటారు మట్టి కుండలో వంట చేసింది మనకి ఎఫెక్ట్ అవ్వదు. ఏమి అవ్వదండి యాక్చువల్లీ. ఒకప్పుడు అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు ఈటిల్లోనే చేసేవారు. అందుకే అంత ఆరోగ్యకరంగా ఉన్నారు. మనమేంటి నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నాం. అలా చేయకుండగా అమ్మమ్మలదే మనం ఫాలో అయిపోదామండి. చూసారా? నేనైతే ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాను. ఒక 2 ముక్క గాని లేదా మీ ఇష్టం. కొంచెం పులుసు వేసుకొని మనం తినేయొచ్చండి. భలే ఉంది పులుసైతే మాత్రం. మీకు గరిటె పెట్టుకోవచ్చండి. నేనేదో అలా వేసుకోవడం కోసమే. చూడండి ఎంత బావుందో, ఎంత చక్కగా కలర్‌ఫుల్‌గా సూపర్‌గా ఉంది కదా! మన ఛానెల్‌ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసిన చేపల పులుసు మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.